నీ మీద నీకు నమ్మకం ఉందా? ఈ లోకమంతా కూడా నీ వల్ల కాదు అన్నారా? నీ బంధువులు అది నువ్వు చేయలేవు, అది నీ లెవెల్ కాదు అని అన్నారా? అందరూ నువ్వు అది చేయలేవు, ఇది చేయలేవు అని అంటుంటే, నిజమే నేనేం చేయలేనేమో అన్న అపోహతో నువ్వు బతుకుతున్నావా? అయితే ఇంకెప్పుడు ఈ మిస్టేక్స్ మాత్రం నువ్వు చేయకు. ఎందుకంటే ఒక చిన్న విత్తనం కూడా తన మీదున్న తన నమ్మకంతోటే ఒక మహావృక్షంలా మారుతుంది. ఆఖరికి ఒక చిన్న పక్షి తను కొమ్మల పైన ఆధారపడదు. ఎందుకంటే నేను ఒకవేళ పడిపోయినా కానీ నాకు నా రెక్కలున్నాయి. నేను నా రెక్కల సహాయంతో నేను పైకి ఎగరగలనని నమ్మకంతో ఉంటుంది. ఆఖరికి నిన్ను సృష్టించిన దేవుడు కూడా నీవు ఏదో చేస్తావనే నమ్మకంతోటే నిన్ను పుట్టించాడు. ఇంతమంది తన మీద నమ్మకం ఉంచుకున్నప్పుడు నీ మీద నీకు నమ్మకం ఎందుకు లేదు? నీ మీద నీకు నమ్మకం లేకపోతే ఏదైనా అవకాశం నీ ఇంటి తలుపు తట్టినా గాని నేనిది చేయలేనేమో అనే అపోహతో ఆ అవకాశాన్ని వదిలేసుకుంటావు. ఇతరులందరూ నీ మీద నీకు నమ్మకం ఉంటే ఎంతమంది నువ్వు చేయలేవు, నువ్వు సాధించలేవన్నా గాని, నీ మీద నీకున్న నమ్మకంతో నేను సాధిస్తాను అని ఓడిపోయినా కానీ నువ్వు మళ్ళీ తిరిగి ప్రయత్నించడానికి ప్రయత్నిస్తావు. ఎందుకంటే అది నీ మీద నీకున్న నమ్మకం. డైలీ అద్దం ముందు నించొని నా మీద నాకు నమ్మకం ఉంది. నేను చాలా స్ట్రాంగ్ అని నీకు నువ్వే అనుకో. ఏంటంటే ఈ లోకం కూడా నువ్వేదైనా సాధించి చూపించే వరకు కూడా నువ్వు అది చేయలేవు, ఇది చేయలేవు అనేసి నిన్ను వెనక లాగడానికే చూస్తుంది. వాళ్ళు నిన్ను నమ్మాలంటే ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసి నువ్వు దాంట్లో నువ్వు విజయం సాధించుకుంటేనే ఈ లోకం నిన్ను నమ్ముతుంది. లేదంటే అప్పటి వరకు కూడా ఈ లోకం నిన్ను ఏమి సాధించలేవని నిన్ను కిందకి లాగుతూనే ఉంటుంది. అందరూ కూడా నిన్ను పాతాళాన్ని తొక్కేయాలనే చూస్తారు. నీ మీదున్న నీకున్న నమ్మకంతోటే నువ్వు పైకి ఎలా రావాలనేది ఆలోచించు. నువ్వేదైనా వర్క్ స్టార్ట్ చేయాలనుకుంటే 10 సార్లు ప్రయత్నించైనా సరే 11 ఓడిపోయినా కానీ మళ్ళీ తిరిగి ప్రయత్నించు. ఎందుకంటే నువ్వు స్టార్ట్ చేస్తేనే కదా నీవు ఏదైనా చేయాలనుకున్నప్పుడు వాళ్ళు నీ కోసం ఏమనుకుంటున్నారా అని నువ్వు ఇతరుల కోసం ఆలోచిస్తే నువ్వు జీవితంలో ఇంకా సక్సెస్ అనేది చూడనే లేవు. నా మీద నాకు నమ్మకం ఉంది. కానీ అప్పుడప్పుడు నేను చేయగలనా అనే అనుమానం వస్తుంది అంటుంటారు. నిజంగా నువ్వు చేయగలనా అనే అనుమానం వచ్చిందంటే అప్పుడు నీ మీద నీకు నమ్మకం లేనట్టే కదా. నీకు స్టేజ్ ఫియర్ ఉందనుకో, నువ్వు ఏదన్నా స్టేజ్ మీద చెప్పాలనుకుంటే ఫస్ట్ అద్దంలో నువ్వు ప్రాక్టీస్ చెయ్యి. లేదా సెకండ్ డే అమ్మ ముందో, డాడీ ముందో, మ్యారేజ్ అవుతే భర్త ముందో ప్రాక్టీస్ చేయండి. తర్వాత 2, 3 సార్లు మీ ఫ్రెండ్స్‌తో అదే డైలాగ్ చెప్పండి. ఏంటంటే ఈ నమ్మకం అనేది, కాన్ఫిడెన్స్ అనేది మనకి పుట్టుకతో రాదు. దాన్ని ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఒక ఆడపిల్లగా నీ మీద నీకు ఇంకా నమ్మకం ఎక్కువ ఉండాలి. ఎందుకంటే నువ్వు ఆడపిల్లవి. గట్టిగా నవ్వకూడదు, గట్టిగా మాట్లాడకూడదు. రేపు నీకు పెళ్లి అయిపోతే ఇంక నీ పని అయిపోయినట్టే. నువ్వు కనుక ఎక్కువ సంపాదిస్తే నీ భర్తకి నీ మీద కోపం వస్తుంది. ఇలా అందరూ అలా అంటారు. అప్పుడు నువ్వు వాళ్ళతో ఇలా ప్రేమగా చెప్పొచ్చు. అవును నేను ఆడపిల్లని, నా గొంతు నాదే, నేను గట్టిగానే మాట్లాడతాను. ఇంకో విషయం ఏంటంటే నా భర్త కంటే నేను ఎక్కువ డబ్బు సంపాదిస్తే అది నా కుటుంబానికి గౌరవం అవుతుంది తప్పితే అది చులకన అవ్వదు అనేసి నీకు నువ్వే చెప్పడం నేర్చుకో. అప్పుడు నువ్వు వాళ్ళతో ఇలా ప్రేమగా అనొచ్చు. అవును నా గొంతు నాది, నేను గట్టిగానే మాట్లాడతాను. ఇంకా నేను నా భర్త కంటే ఎక్కువ సంపాదిస్తే అది నా కుటుంబానికి పేరు తెప్పిస్తుంది తప్పితే అది ఎప్పుడు నా కుటుంబానికి చులకన అవ్వదు కదా అనేసి చెప్పండి. ఇంక నలుగురు నువ్వు ఉద్యోగం చేస్తే నలుగురు ఏమనుకుంటారు అన్న ప్రశ్నలు నువ్వు అసలు పట్టించుకోవద్దు. ఎందుకంటే ఎదగడానికి చూస్తే ఎవరైనా తొక్కడానికే చూస్తారు. నీ మీద నీకు నమ్మకం ఉంటే నీ భర్త తాగొస్తే తాగకు అని నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతావు. నీ మీద నీకు నమ్మకం ఉంటే ఇంట్లో ఎవరైనా తప్పు చేస్తే అది తప్పు చెయ్యొద్దు అని నువ్వు చెప్పగలుగుతావు. నీ భర్తకి ఏదైనా అవుతే నీ మీద నీకు నమ్మకం ఉంటే నా బిడ్డలు నేను పెంచగలను అన్న నమ్మకం నీకుంటే మీకు నేనున్నాను అనే భరోసాని నువ్వు ఇవ్వగలుగుతావు. అందుకే ప్రతి స్త్రీకి కంపల్సరీగా తన మీద తనకు నమ్మకం అనేది ఉండాలి. నువ్వు తక్కువ అనుకుంటే ఈ లోకం కూడా నిన్ను తక్కువగానే చూస్తుంది. ఒక్కసారి నీ మీద ఉన్న నమ్మకంతో నేను తక్కువ కాదు, నేను ఏదైనా సాధించగలను అని నువ్వు నమ్ము. ఈ లోకం కూడా అదే నమ్ముతుంది.